First one is an arithmetic operators. Okay, so we are discussing about the arithmetic operators. Okay, arithmetic operators. Okay, most of the members are arithmetic operators. Okay, so what is meant by arithmetic operators is an plus addition. Okay, I mean addition, subtraction, multiplication, division and modulo. So these five is called as arithmetic operators అని చెప్తాం. one small example program అనేది రాస్తాం, నెక్స్ట్ వన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో బట్ సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది వెరీ లెంతీ కాన్సెప్ట్. ఓకే, సో చూడండి ఫస్ట్ వన్. ఓకే, సో మేక్ ష్యూర్ కన్క్లూజన్ నెంబర్ 1 ఇన్ అబౌట్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే సింపుల్ వేలో ప్లస్ మైనస్ స్టార్, నెక్స్ట్ వన్ డివిజన్ అండ్ మాడ్యులో. ఓకే, సో ఇవి అనేది చెప్తాం. వీటిలోనే సమ్ కన్క్లూజన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో కేస్ నెంబర్ 1, కన్క్లూజన్ నెంబర్ 1, కేస్ నెంబర్ 1. ఓకే, కేస్ నెంబర్ 1 ఈజ్ యాన్ if we want to apply, okay, if we want to apply any arithmetic operators like a and b. Okay, if we want to apply any arithmetic operators a and b, the resultant should be, okay, the resultant should be max of int comma type a comma type b. Okay, int, okay, max of int type a comma type b. Okay, ఇది కన్క్లూజన్ నెంబర్ 1. బట్ ఈ కాన్సెప్ట్ అనేది డీటెయిల్కి వెళ్తే అర్థమవుద్ది, ఇలా చెప్తే అర్థమవుతుంది అనమాట. సో చూడండి, లెటస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అండ్ బి అనేది 2 టైప్స్ తీసుకున్నా, 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఏ అండ్ బి అనేది 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నా. ఓకే, ఆ 2 బైట్ వేరియబుల్స్ అనుకోండి. సో బైట్ ప్లస్, ఓకే, బైట్ ప్లస్ బైట్. ఓకే, సో టైప్ 1 అనేది బైట్, నెక్స్ట్ వన్ టైప్ బి అనేది బైట్. ఓకే, సో బైట్ ప్లస్ బైట్లో జరిగితే మనకు ఆన్సర్ ఎందులో రావాలంటే ఇంటీజర్లో రావాలి. వన్ స్మాల్ డయాగ్రామ్ అనేది రిప్రజెంటేషన్ ఉంది చూడండి. So byte, okay, I hope in data types already we have covering this type of diagram. Byte, short to int, next one int to long, long to float, float to double, long to float and float to double. Next one is on char, okay, char to int, okay. So let us for example, okay, byte is on type A, next one is on short is on type B. Okay, so 2 టైప్ ఆఫ్ రిజల్టెంట్ జరిగితే, సో 2 వీటిలలో ఏది కాంబినేషన్, ఏది హైయెస్ట్? షార్ట్ అనేది కాంబినేషన్ ఈజ్ అన్ హైయెస్ట్. బట్ బైట్కి షార్ట్లోకి జరిగినా సరే మన రిజల్ట్ అనేది ఇంటీజర్లో ఫామ్ అవుద్ది, షార్ట్కి జరిగినా సరే ఇంటీజర్లో ఫామ్ అవుద్ది, క్యార్కి జరిగిన ఇంటీజర్లో ఫామ్ అవుద్ది, షార్ట్కి లాంగ్కి జరిగింది అనుకో, ఈ రెండింటిలో పెద్ద డేటా టైప్ ఏంటి అంటే లాంగ్లో ఫామ్ అవుద్ది. షార్ట్కి ఫ్లోట్కి జరిగితే ఫ్లోట్ అనేది పెద్ద డేటా టైప్, అందుకే ఫ్లోట్లో ఫామ్ అవుద్ది. లెటస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఫ్లోట్కి జరిగింది అనుకో, ఆల్వేస్ రిజల్ట్ అనేది ఫ్లోట్లోనే ఫామ్ అవుద్ది, ఎందుకంటే హైయెస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ వన్ లాంగ్కి డబుల్కి జరిగింది అనుకో, ఆల్వేస్ లాంగ్లోనే ఫామ్ అవుద్ది. దట్ ఈస్ అబౌట్ ది కేస్ నెంబర్ 1. ఓకే, సో బైట్కి జరిగినా సరే ఇంటీజర్లో ఫామ్ అవుద్ది. నెక్స్ట్ వన్ షార్ట్, ఓకే, షార్ట్ ప్లస్ షార్ట్, షార్ట్కి జరిగినా సరే ఇంటీజర్లో ఫామ్ అవుద్ది. నెక్స్ట్ వన్ క్యార్ ప్లస్ క్యార్కి జరిగినా సరే ఇంటీజర్లోనే ఫైనల్ రిజల్ట్ అనేది ఫామ్ అవుద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షార్ట్ ప్లస్ ఇంట్, షార్ట్కి ఇంటికి జరిగినా సరే ఇంటీజర్లో ఫామ్ అవుద్ది. నెక్స్ట్ వన్ ఇంట్ ప్లస్ లాంగ్ అండ్ ఇంటీజర్లో, ఓకే, లాంగ్ ఈజ్ అన్న హైయెస్ట్ డేటా టైప్, లాంగ్లో ఫామ్ అవుద్ది రిజల్ట్ అనేది. నెక్స్ట్ వన్ అనదర్ వన్ వచ్చేసరికి ఇంట్ ప్లస్ ఫ్లోట్, ఓకే, ఇంట్కి ఫ్లోట్కి జరిగిన ఎందులో ఫామ్ అవుద్ది అంటే ఫ్లోట్లోనే ఫామ్ అవుద్ది. నెక్స్ట్ వన్ ఫ్లోట్ ప్లస్ డబల్, ఓకే, ఒకటేమో ఫ్లోట్ అండ్ అనదర్ వన్ ఏమో డబల్, ద రిజల్టెంట్ షుడ్ బి హోల్ డబల్లో రిప్రజెంటేషన్ అవుద్ది అనమాట. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ది కేస్ నెంబర్ 1. లెటస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను టైప్ ఏ అనేది బయట b ఈజ్ ఈక్వల్ టు 10 అనేది తీసుకున్నా. నెక్స్ట్ వన్ బయట b ఈజ్ ఈక్వల్ టు 20 అనేది తీసుకున్నా. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బయట c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అనేది తీసుకుంటే దెన్ ఇమీడియట్లీ కంపైల్ విల్ గివ్ left on to me, then immediately compiled error will get. Okay, so what type of compiled error? Incompatible types, okay, possible logic conversion from okay int to byte, that type of compiled error అనేది ఫామ్ అవుద్ది. ఎందుకంటే మనకి ఇక్కడ రూల్ ప్రకారం ఏంటి, బైట్కి జరిగితే ఆల్వేస్ రిజల్ట్ అనేది ఇంటీజర్లో ఫామ్ అవుద్ది. నేను ఇక్కడ ఎందుకో మరి బైట్లో స్టోర్ చేసిన అనమాట, బైట్ డేటా టైప్లో, అందుకే కంపైల్డ్ ఎర్రర్ అనేది ఫామ్ అయింది. దట్ ఈజ్ అబౌట్ ది రిప్రజెంటేషన్. ఓకే, సో ఓకే, దట్ ఈజ్ అబౌట్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్ కన్క్లూజన్ నెంబర్ 1. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, ఏమని తీసుకున్నా అంటే ఓకే క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది తీసుకున్నా. నెక్స్ట్ వన్ క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యార్, ఓకే, సో సింపుల్ వే క్యార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది తీసుకున్నా, క్యార్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ బి అనేది రిప్రజెంటేషన్ చేసిన. నెక్స్ట్ వన్ ఇమీడియట్లీ ఇంట్, ఓకే, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు క్యార్ ఆఫ్, ఓకే, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఫామ్ చేసిన అనుకో. ఓకే, దెన్ ఇమీడియట్లీ అవర్ ఆన్సర్ ఈజ్ ఓకే
okay, character a plus character b, okay, int c is equal to, okay. So our always result our answer is ano. So most of the a and b ఉంది కాబట్టి ab అనేది ఫామ్ అవుతుంది అనుకుంటారు, బట్ నాట్ an ab, okay. So it is a will be converted in Unicode value 97. Next one b will be converted in Unicode value. So it will be represented within the integer formation అనేది ఫామ్ అవుద్ది. 97 plus 98, 97 plus 98 అంటే ఏమని రిప్రజెంటేషన్ అవుద్ది అంటే సింపుల్గా, ఓకే, 195 అనేది రిప్రజెంటేషన్ అవుద్ది, ఓకే. సో 90 180, నెక్స్ట్ వన్ 7 plus 8 is 15, ఓకే. 195 అనేది రిప్రజెంటేషన్ అవుద్ది అనమాట. ఈ వేలో ఒక ఫామ్ అవుద్ది. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ వన్ తీసుకున్నాను అనుకో నేను. సో లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఫ్లోట్, ఓకే. సో ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10.5 ఎఫ్ అనేది తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇంట్, సో నెక్స్ట్ వన్ ఇంట్ ఏ, ఓకే, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అనేది తీసుకున్నా. నెక్స్ట్ వన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ సి అనేది ఫామ్ చేసిన. దెన్ ఇమీడియట్లీ అవర్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్, ఓకే, దెన్ ఇమీడియట్లీ అవర్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్, ఓకే, 10.5 ప్లస్ 10, ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ 20.5 అనేది రిప్రజెంటేషన్ ఉంది, ఓకే. సో ఒకటేమో ఫ్లోట్ తీసుకున్నా, ఇంకొకటేమో ఇంటిజర్ తీసుకున్నా. అవర్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోట్లో రిప్రజెంటేషన్ అయింది, ఓకే. సో దట్ ఈజ్ అబౌట్ ది కన్క్లూజన్ నెంబర్ 1, ఓకే. సో మ్యాక్స్ ఆఫ్ ఇంట్ కామా టైప్ ఏ కామా టైప్ బి అనే ఆ ఈక్వేషన్లో ఫామ్ అవుద్ది. దట్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ వన్, కేస్ నెంబర్ 1, ఓకే. కన్క్లూజన్ నెంబర్ 2, కేస్ నెంబర్ 2, ఓకే. సో ఇన్ కేస్ నెంబర్ 2 ఇన్ అవర్ normal mathematics calculation I am discussing about, okay. So let us for example I am taking 10/0, okay. 10/0 means in normal mathematics what is the value of 10/0? So we are getting the infinity, okay. So simply we are saying infinity, okay, infinity, okay. So infinity is the answer, but here, okay, in Java there is no such type of terminology, okay. Any number divisible by 0, any integral number divisible by 0, then we will get the okay, runtime exception saying, okay, java.lang arithmetic exception divisible by 0, okay. So simple way case number 2 conclusion ఏమని చెప్పొచ్చు అంటే, if you want to, okay, if you want to apply any, okay, any integral number divisible by 0, any integral number divisible by 0 అంటే either byte అయినా short అయినా int అయినా long అయినా, okay, anything divisible by 0, then we will get the arithmetic exception, okay, runtime exception saying arithmetic exception divisible by 0, okay. So let us for example I am taken, okay, int a is equal 10 comma b is equal to 0 I am taken. Next one b is equal 0 comma c I am taken. Next one I am taken c is equal to a by b I am taken. Next one system not out dot println of, okay, c I am taken, okay. So then immediately runtime exception saying, okay, not an compile time error man, okay, runtime exception, okay, runtime exception saying, okay. So java.lang, okay, java, okay, exception in thread main, exception in thread main, java.lang arithmetic exception, okay, java.lang arithmetic exception divisible by 0, okay, exception, okay, exception division by, okay, division by 0, ఈ టైప్ ఆఫ్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అనేది రిప్రజెంటేషన్ అవుతుంది, ఓకే. సో మనం నార్మల్ మ్యాథమెటిక్స్లో ఎనీథింగ్ డివిజిబుల్ బై 0 అంటే ఇన్ఫినిటీ అని చెప్తాం, బట్ జావాలో ఇన్ఫినిటీ అనే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది లేదు. any number divisible by 0, any integral number, I am mentioning only for integral number, okay, any integral number divisible by 0, then we will get the, okay, arithmetic exception. That is about the case number 2, okay. Anyway, after completing the topic, okay, I am showing the errors also, okay. So executing that program, okay, each and everything point we will discussing, okay. So now the next one, so let us for example next one చూడండి, okay. So 10.0 by 0, 10.0 by 0, సో ఇప్పుడు ఏమైనా ఫామ్ అవుద్ది, ఓకే. 10.0 by 0 అంటే సింప్లీ వే ఇట్ రిటర్న్స్ నాట్ యాన్ రన్ టైమ్ ఎక్సెప్షన్, ఓకే, నాట్ యాన్ కంపైల్ టైమ్ ఎర్రర్, ఓకే. సో కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది రాదు, రన్ టైమ్ ఎక్సెప్షన్లో ఎర్రర్ అనేది కూడా రాదు, ఓకే. సో ఇట్ రిటర్న్స్ ది సమ్ వాల్యూ, ఓకే. సో వాట్ ఈస్ దట్ వాల్యూ, ఓకే, అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్లీ డిస్ప్లే చేస్తుంది. ఆ అవుట్పుట్ ఏంటి అంటే పాజిటివ్ ఇన్ఫినిటీ, ఓకే, పాజిటివ్ ఇన్ఫినిటీ, పాజిటివ్ ఇన్ఫినిటీ, సింపుల్ వే ఇట్ రిటర్న్స్ ది positive infinity, okay. So next one I am taking the minus 10.0 by 0, okay, minus 10.0 by 0, here we will get the negative infinity, okay, here we will get the negative infinity, simple way, okay, negative infinity, okay. So positive infinity will be written, sir. Next one negative infinity will be written, okay. So what is about the case number 2 description, simple way, okay, any floating point number divisible by 0, okay, any floating point data types divisible by 0, then we will get the positive infinity. Next one, any negative floating point divisible by 0, then we will get the negative infinity is the answer.
That is about the case number 2. Now the next one, case number 3. What is about the case number 3? Simple way, okay. Case number 3 is case number 3 means conclusion number 3, okay. So conclusion number 3 ante, let us for example I am taking 0 by 0, okay. So what is that answer? Okay, so I am mentioning in previous case any integral number divisible by 0, then we will get the runtime exception, arithmetic exception divisible by 0. So here we will get the arithmetic exception, same one. Let us for example I am taking the another one, okay, 0.0 by 0, okay. So here we are getting the floating point 0.0 by 0, okay. So in previous case what we are mentioning, any floating point number divisible by 0, then we will get this type of representation. But here we will get the our answer is unchanged, okay. So 0.0 by 0, 0.0 by 0 means here we will get the one output, surprising output. So that output is an NaN, okay. NaN means not a number, okay. NaN means not a number, not a number. That is about the simple way, not a number. Let us for example I am taking minus 0.0, 0.0 by 0, I am taking the minus 0.0 by 0, okay. Here we will get the positive infinity, here we will get the negative infinity, okay, because we are passing the minus, we will get the negative infinity. Here minus 0.0 by 0 means here we will get the NaN, here we will get the, okay, minus NaN. Most of the members are feeling, okay, minus NaN is our answer, okay. So there is no minus NaN, only one NaN, one, okay, only one NaN is available, only one NaN is available in Java, okay. So here we will get also NaN is the answer, okay. That is about the arithmetic operators, okay. So I have concluding the one small description. That small description is when the arithmetic exception will be raising, one note point, when the arithmetic exception will be raising, okay, the arithmetic exception will be raising in only two components, okay, two operators, that is an only division and modulo, okay. So except division and modulo, okay, there is no arithmetic exception divisible by 0, okay, there is no arithmetic exception modulo by 0, okay. సో మీకు డివిజన్కి మాడ్యులోకి తప్పక అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవ్వదు, ఓకే. అది రిప్రజెంటేషన్. నెక్స్ట్ వన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది నాట్ ఏ కంపైల్ టైమ్ ఎర్రర్, ఓకే, ఇట్ ఈస్ అన్ రన్ టైమ్ ఎర్రర్, ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ది స్మాల్ అజెండా ఆఫ్ ది డిస్క్రిప్షన్, ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్.